మరి దేవుడు పరమును విడిచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఏం చేసినాడు? ఆయన దిగి వచ్చినాడట. మరి అంత ప్రయాసపడేది ఎందుకు? ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి. నీకోసం ప్రయాసపడేది ఆయనే కదా. నిన్ను బయటికి నడిపించినాడు కదా దాస్యపు కాడి నుంచి. నువ్వు వేదనతో కన్నీటితో ఉన్నప్పుడు, నువ్వు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నప్పుడు, నువ్వు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నప్పుడు, నువ్వు వ్యసనకరమైన అలవాట్ల చేత పీడించబడుతున్నప్పుడు విడిపించినాడు కదా. ఆయన నిన్ను బలపరిచినాడు కదా. అందరూ నిన్ను వెలివేసినా, అందరూ నిన్ను గేలి చేసిన ఆయన నిన్ను విడువక ఎడబాయక నిన్ను నడిపించిన వాడు కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్నావు కాబట్టే ఈరోజు దేవునికి అధికారం ఇవ్వట్లేను. ఒక్కసారి దేవుడు చేసిన ఉపకారం, దేవుడు నిన్ను కొన్న విధానం, దేవుడు నిన్ను కన్న విధానం, దేవుడు నిన్ను నడిపించిన విధానం నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడవు. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు చాలు. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందట? నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. ఇప్పుడు ఏదైతే అడ్డుగా అయిపోతున్నదో మనకు త్రోవలు, మనం వెళ్తున్న మార్గాలు, ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో, ఏది జరగాలనుకుంటే దానికి రకరకాల ఆటంకాలు వచ్చినప్పుడు ఎందుకు ఈ త్రోవ సరళం అయితలేదు? ఎందుకు నాకు దారులు చక్కబడతలేవు? ఎందుకు నేను తీసుకున్న నిర్ణయాలు ముందుకు పోవట్లే? ఎందుకు నా త్రోవలకు అన్ని అడ్డుకట్టలే వస్తున్నాయి? నేను ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఒక అడ్డు అయిపోతున్నది. నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకు అడ్డం వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి అని అంటే, మొదట నువ్వేం చేయాలట? నీ ప్రవర్తన అంతటి అందు, కొంతటి అందు కాదు, అంతటి అందు. అంతటి అందు అనే మాట ఎందుకు దేవుడు మెన్షన్ చేసినాడంటే, చాలామంది కొన్నిటి విషయాలలో దేవుని అధికారానికి ఒప్పుకుంటారు, కొన్ని విషయాలలో లోకపు అధికారానికి ఒప్పుకుంటారు, కొన్ని విషయాలలో బంధువుల అధికారానికి ఒప్పుకుంటారు, కొన్ని విషయాలలో ఇంకా ఆయా వ్యక్తుల అధికారాలకు వీళ్ళ ప్రవర్తనను ఒప్పుకుంటారు. కాబట్టే దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి అందు అంటే కొంత మాత్రమే కాదు, కొంత లిమిట్ మాత్రమే కాదు, అంతటి అందు సంపూర్ణముగా నిన్ను నీవు సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోవాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన విషయంలో, నీ మాట విషయంలో, నీ చూపు విషయంలో, నీ వినికిడి విషయంలో, నీ నిర్ణయాల విషయంలో, నీ తలంపుల విషయంలో, నీ ఆలోచన యావత్తు విషయంలో, ప్రతి ఉద్యోగ వ్యాపార భార్య ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకోవాలంటే భార్యను తీసుకొని వచ్చే విషయంలో, ఏ వ్యక్తిని కూడా మనం మ్యారేజ్ చేసుకోవాలి, ఏ అబ్బాయిని చేసుకోవాలి, ఏ అమ్మాయిని చేసుకోవాలి, ఏ ఉద్యోగాన్ని చేయాలి, ఏ వ్యాపారాన్ని చేయాలి, ఈ ప్రతిదాని అంతటి అందు నువ్వు దేవుని అధికారానికి కనుక నీవు ఒప్పగిస్తే నీ త్రోవలన్నీ కూడా దేవుడే సఫలం చేస్తాడట. కొంతమంది త్రోవలు ఎందుకు సరళం అయితలేవంటే, కొన్ని విషయాలలోనేమో మేము బాగుంటున్నాం, కొన్ని విషయాలలో మేము అన్ని ఆటంకాలే వస్తాయి, కొన్ని విషయాలలో మాకు అన్ని క్లియర్గా జరుగుతూనే ఉంటాయి పనులు మేము అనుకున్నట్టుగా. కానీ కొన్ని మాత్రము ఆటంకాలు అడ్డుగోడలు వస్తాయి. ఎందుకు అడ్డుగోడలు వస్తున్నాయి అని అంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకుంటలే? దేవుని అధికారానికి ఒప్పుకోలే. కొన్ని విషయాలలో ఒప్పుకుంటున్నావు, కొన్ని విషయాలలో తప్పుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అన్ని విషయాలలో. హల్లెలూయా. ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు, ఒక ఉద్యోగ విషయంలోనే కాదు, ఒక పిల్లల విషయంలోనే కాదు, ఒక మాట విషయంలోనే కాదు, ఒక ఏదైనా పని చేయాలంటే నిర్ణయం తీసుకునే విషయంలోనే కాదు, పిల్లల్ని ఏ స్కూల్ పంపించాలి, ఎలా చదివించాలి, ఏం చేపియాలి,
వాటి వాటి విషయములందు మాత్రమే కాదు కానీ అంతటి అందు. హల్లెలూయా. ఎందుకంటే నీకున్న అవయవాలన్నీ కూడా దేవుడు చేసినాయే. థాంక్ యూ లార్డ్. నీకున్న అవయవాలు కొన్ని దేవుడు చేసి కొన్ని మరొక వ్యక్తి చేయలేదు. అన్ని దేవుడు చేసినాయే. కాబట్టి నీలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో నీ శరీరంలో అవన్నీ కూడా దేవుడు చేసినాయే. ఈరోజు నువ్వు భూమి మీద ఎన్ని ఉపయోగించుకుంటున్నావో, ఏమేమి ఉపయోగించుకొని నువ్వు బ్రతుకుతున్నావో అవన్నీ కూడా దేవుడు చేసినాయే. కాబట్టి మరి వాటన్నిటినీ ఉపయోగించుకుంటున్నావు కదా. అలాగే అవన్నీ దేవుడు చేసినాయే కనుక మరి ఇవన్నీ కూడా శరీరం అంతా కూడా దేవుడు కలగజేసిందే. కాబట్టి ఈ శరీరం అంతా, ఈ ప్రాణాత్మ శరీరాలు కూడా దేవుని అధికారానికి ఒప్పుకోనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏమన్నా నువ్వు తయారు చేసినవా? ఇప్పుడు నీవేమైనా నీ శరీరంలో ముక్కునో మూతినో లేకపోతే అవయవాన్ని నువ్వు తయారు చేస్తే ఆ అవయవాన్ని నీ ఇష్టానుసారంగా వాడొచ్చు. ప్రతి అవయవాన్ని కలగజేసింది ఆయనే. సృష్టిలో ఉన్న ప్రతిదీ కలగజేసింది ఆయనే. మరి ఇవన్నీ కలగజేసింది ఆయన అన్నప్పుడు ఇవన్నీ కూడా ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? అప్పుడప్పుడు మన కళ్ళు ఒప్పుకోవు. ఎవరి అధికారానికి? దేవుని అధికారానికి. దేవుని అధికారం ఏమంటారో దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని అధికారానికి ఒప్పుకున్న వాడవైతే దేవుని వాక్యాన్ని చదువుతావు. వ్యర్థమైన చూపులు చూడవు, వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడవు. సెల్ ఫోన్లో కావచ్చు, బయట కావచ్చు, ఆయా ఎదుటి వాని వ్యక్తిది కూడా ఏది కూడా ఆశించవు. కళ్ళతోడు చూసిన వాళ్ళ నాకే కావాలని అనవు. ఎందుకంటే ఇవి ఎవరి అధికారంలో ఉన్నాయి? దేవుని అధికారంలో ఉంటే. హల్లెలూయా. దేవుని అధికారానికి నువ్వు వీటిని కూడా అప్పగిస్తే ఏం చేస్తావు? దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చేవాడవై ఉంటావు. ఈరోజు కొన్ని అవయవాలు కొన్ని విషయాలలో మనం ఒప్పుకుంటలేమంటే మరి అలా ఒప్పుకోకుండా ఉంటే ఏమవుతుందట? నీ త్రోవలు సరళమవుతాయా? అన్ని ఆటంకాలే, అన్నీ అనుకున్నట్టుగా జరగకపోవడం, అన్ని అడ్డుగోడలు రావడం, మనం ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఎందుకు సఫలం కావట్లేదు అంటే దేవుని అధికారానికి ఒప్పుకునే నిర్ణయం నీది లేదు కనుక, దేవుని చిత్తానుసారమైనది కాదు కనుక దేవునికి మనం అధికారం ఇస్తలేం. కొందరు ఏం చేస్తారంటే లిమిటెడ్, ఇంతవరకే మీరు మాట్లాడచ్చు, తర్వాత మీరు మాట్లాడడానికి లేదు. దేవునికి దైవ సేవకులు కొంతవరకే, మిగతాది అది మా ఇష్టం, అది మేము తీసుకుంటాం నిర్ణయం, అది మా ఇష్టానుసారంగా మేము చూజ్ చేసుకుంటాం. ఏందంటావు? ఇది దేవుని అధికారానికి కంప్లీట్గా ఒప్పుకోవట్లే. అంటే దేవుని అధికారం కింద ఒక వ్యక్తి ఉండడానికి ఏమైతలేడు? ఇష్టపడతలేడు. అసలు నిన్ను తయారు చేసిందే దేవుడు అనే సంగతి నువ్వు గమనించుకో. నువ్వు వాడుకుంటున్న వస్తువులన్నీ ఈ సృష్టిలో ఉన్నాయని దేవుడు తయారు చేసినాయి అయినప్పుడు నువ్వు దేవుని అధికారమునకు ఒప్పుకొని ఆయన అధికారం కింద ఉండే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నీ త్రోవ ఏదైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ముళ్ళకంపలు లాంటివి వచ్చినా, ఎందరు వచ్చి అడ్డుకున్నా, నువ్వు వేయే దారిలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని బంధకాలు వేసినా కూడా ప్రతి బంధకాన్ని తొలగించి దుర్మార్గుడు కట్టిన కట్ల నుంచి విడిపించి దేవుడు నిన్ను గమ్యము చేర్చగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను పిలువనంపించారు. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశము నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారం కావాలనా? చాలు. హల్లెలూయా. ఈ దాతాను అబిరాములు మోషేకు ఎదురుగా విరోధంగా మాట్లాడుతూ ఏమడుగుతున్నారు? మా మీద నీకేం కావాలా? అధికారం కావాలా? అసలు ఎవరిచ్చినారు నీకు అధికారం అని చెప్పేసి ఉల్టా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎవరిని ఏదైనా సజెస్ట్ చేసినామనుకో, ఎవరికి ఏదైనా సజెషన్ ఇచ్చినామనుకో, వాళ్ళకి ఏ ఆలోచన ఉంటుందంటే
మాకు సజెషన్ ఇవ్వమని చెప్పేసి మీకు ఎవరు అధికారం ఇచ్చినారు? మాకు 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 చెప్పాల్సిన అవసరం మీకు ఏమున్నది? హల్లెలూయా. దాతాను అభిరాములు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? మోషేకు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు పాలు తేనెలు ప్రవించు దేశంలోకి తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు ఏందట? మా మీద అధికారం చెలాయించడానికి నీకు అధికారం ఎవరిచ్చినారు అంటే వీళ్ళు మోసే అధికారంలో ఉండడానికి ఇష్టపడతలేరు. ఎవరి అధికారంలోకి పోతున్నారు? వాళ్ళ సొంత అధికారము. మాకు మేమే నిర్ణయాలు తీసుకుంటాం, మాకు మేమే అధికారులమై ఉంటాం. అసలు మనిషికి ఎవరు ఉండాలి అధికారి? దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మరి దేవుడై ఉండాలంటే నిన్ను సృష్టించింది ఆయనే, నిన్ను పోషించేది ఆయనే, నీకోసం ప్రాణము పెట్టి రక్తము గార్చి మరణించి నిన్ను పాపంలో నుంచి విడిపించింది ఆయనే, మరలా పరలోక రాజ్యంలో నిన్ను చేర్చేది కూడా ఆయనే కాబట్టి. హల్లెలూయా. మరి వీళ్ళేమంటున్నారు? మమ్మల్ని నడిపించింది ఆయనే కదా. ఈ యొక్క దాతాను అభిరాములు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారు. మోషేను నిలబెట్టింది ఎవరు? జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యానికి విరోధంగా మాట్లాడినా, సేవకులకు విరోధంగా మాట్లాడినా నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు? దేవునికి. కాబట్టి నీ త్రోవలు ఎలా సరళమవుతాయి? అయ్యా నాకు ఇదొకటి అడ్డం వస్తున్నది అయ్యా, ఈ అడ్డం ఎట్లా పోవాలనంటే మొదట నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకునే వ్యక్తివైగా మార్చబడు. దేవుని అధికారం, ఆయన అధికారం నీ మీద చెలాయించడానికి నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి. ఈ యొక్క దాతాను అభిరాములు ఏం చేస్తున్నారంటే మోషేకు విరోధంగా పోగు చేయబడ్డారు. అనేకులను పోగు చేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మా మీద అధికారం ఎక్కడిది నీకు? ఎవరు నువ్వు? మా మీద ప్రభుత్వం చేయడానికి వచ్చినావా నువ్వు? అసలు నీకు అధికారం లేదు, ఎవరు ఇచ్చినారు అధికారము అని చెప్పేసి ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చాలా మందికి ఉల్టా. ఏదైనా తప్పు చేస్తే సరి చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు నీకు అధికారం ఎక్కడిది? మమ్మల్ని ఊకెందుకు హెచ్చరిస్తున్నావు? మా పిల్లల్ని ఎందుకు హెచ్చరిస్తున్నావు? మమ్మల్ని ఎందుకు హెచ్చరిస్తున్నావు అంటే వీళ్ళు ఏం చేస్తలేరు? దేవుని అధికారానికి ఒప్పుకున్నవాడైతే ఏది చెప్పినా కూడా సేవకుడు, దేవుడు ఏది చెప్పినా కూడా దాన్ని వినడానికి, అంగీకరించడానికి, ఒప్పుకొని దానిని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? ఈ యొక్క దాతాను అభిరాములు అంటే వీళ్ళకేం లేదు, దేవుని అధికారములో ఉండడము ఇష్టం లేదు. సమాజంలోనే ఉన్నారు. ఈరోజు చాలా మంది చర్చిలోనే ఉంటారు, పాస్టర్ కిందనే ఉంటారు, మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ అసలు విషయాన్నే పక్కన పెడతారు. ఏంటిది అది? దేవునికి అధికారం ఇయ్యని స్థితిలో ఉంటారు వీళ్ళు. ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అధికారం ఇయ్యని స్థితి అంటే వీళ్ళని గద్దించినప్పుడు, వీళ్ళని హెచ్చరించినప్పుడు, వీళ్ళని ఏదైనా దిద్దుబాటు చేసినప్పుడు మనకు అధికారం ఉన్నదా, మనకు అధికారం లేదా అనే సంగతి అప్పుడే బయలుపరచబడుతుంది. అమ్మా, నీ పిల్లలు తప్పు చేస్తున్నారు, తప్పు ద్రోవలో పోతున్నారు, నీ భర్త తప్పు ద్రోవలో పోతున్నాడు, నీ భార్య ఇట్లా తప్పు ద్రోవలో పోతున్నది, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నది, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నది అన్నప్పుడు వీళ్ళు దాన్ని ఒప్పుకోక చాలా మంది ఏం చేస్తారంటే, ఏంది మా వాళ్ళ మీదనే నువ్వు నిందలేస్తున్నావా, మా వాళ్ళ మీదనే నువ్వు సనుగుతున్నావు అని చెప్పేసి మా వాళ్ళ మీద చాడి చెప్తున్నావు అన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఇంకా దేవుని అధికారానికి ఒప్పుకోలేదు కాబట్టే ఈ మాటలు వీళ్ళలో నుంచి బయలు వెళుతున్నాయి. వాళ్ళు కూడా సమాజంలోనే ఉన్నారు, ఇజ్రాయేలీలందరితో ఉన్నారు, వాళ్ళందరితో కూడా భోజనం చేస్తున్నారు. వీళ్ళు తాగిన నీళ్ళు వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తినే తిండే వాళ్ళు తింటున్నారు. కానీ వీళ్ళందరూ అధికారం దేవునికి ఇచ్చినట్టుగా వీళ్ళు మాత్రము ఇవ్వలే. ఎందుకంటే అధికారం ఇచ్చినోడైతే ఇలా ఎందుకు మాట్లాడతాడు? అలా మాట్లాడుతున్నాడంటే కారణం ఏంది? ఇంకా దేవునికి కంప్లీట్గా వీళ్ళు అప్పగింతలు చేసుకోలే.
స్వరక్తమిచ్చి ఆయన కొనుక్కున్నాడు. మరి ఆయన అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అమ్మా? ఆయన అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే, ఆయన నిన్ను తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన పవిత్ర రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని ఉండే వ్యక్తివిగా ఉండాలి. నేను ఆయన మాట ఎందుకు వింటా అంటే, నిన్ను కొన్నది ఎవరు? దేవాతి దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన బోధలో నడవడానికి, ఆయన అధికారం కింద ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. ఒకవేళ ఆయన కొనుక్కోకపోతే వేరు విషయం. ఆయన కొన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఆయన వ్యక్తి అయిపోయినావు. ఒక వ్యక్తి ఒక యజమానుడి దగ్గర జీతం ఉన్నప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? పాలేరు. ఈ దాసుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ఎవరి కిందనైతే దాసుడుగా ఉంటున్నాడో, ఏ యజమానుని కింద ఉంటున్నాడో ఆ యజమానుని అధికారానికి తల వంచాలి. ఈరోజు నీ యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అధికారానికి నువ్వేం చేయాలా? తల వంచాలి. ఎందుకు? ఆయన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్న సంఘం. ఈరోజు సంఘం ఎందుకు? దైవ సేవకునికి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. అంటే సంఘము ఏంటిదట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. మంది రక్తం ఇయ్యలే, పాపపు రక్తము కాదు, పవిత్ర రక్తము. ఆయనే తను తాను సమర్పణ చేసుకొని తన రక్తమును నీకోసం ధారపోసినాడు. కాబట్టి ఆ రక్తం పెట్టే నిన్ను ఏం చేసినాడు? ఆయన కొనుక్కున్నాడు. పైసలు పెట్టి కొనలే, వెండి బంగారాలు పెట్టి కొనలేదు. ఆయన రక్తము చేత, ఆ పవిత్ర రక్తము చేత కొన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఆయన అధికారంలో పనిచేయాలి. హల్లెలూయా. దాతాను అభిరాములను కూడా సర్వాన్ని విడిచి, మోషే దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చినాడు ఇశ్రాయేలీయులను బానిసత్వంలో నుంచి నడిపించడానికి. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక కలిగి వచ్చినాడు. మరి మోషే ఎంత కష్టపడ్డాడు, అహరోను ఎంత కష్టపడ్డాడు. మరి దేవుడు పరమును విడిచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఏం చేసినాడు? ఆయన దిగి వచ్చినాడట. మరి అంత ప్రయాసపడేది ఎందుకు? ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి. నీకోసం ప్రయాసపడేది ఆయనే కదా. నిన్ను బయటికి నడిపించినాడు కదా దాస్యపు కాడి నుంచి. నువ్వు వేదనతో, కన్నీటితో ఉన్నప్పుడు, నువ్వు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నప్పుడు, నువ్వు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నప్పుడు, నువ్వు వ్యసనకరమైన అలవాట్ల చేత పీడించబడుతున్నప్పుడు విడిపించినాడు కదా. ఆయన నిన్ను బలపరిచినాడు కదా. అందరూ నిన్ను వెలివేసినా, అందరూ నిన్ను గేలి చేసినా ఆయన నిన్ను విడువక ఎడబాయక నిన్ను నడిపించిన వాడు కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్నావు కాబట్టే ఈరోజు దేవునికి అధికారం ఇవ్వట్లేను. ఒక్కసారి దేవుడు చేసిన ఉపకారం, దేవుడు నిన్ను కొన్న విధానం, దేవుడు నిన్ను కన్న విధానం, దేవుడు నిన్ను నడిపించిన విధానం నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా మాట్లాడవు. వాళ్ళు విరోధంగా అసలు ఏమాత్రం ఆలోచన చేయట్లే, సడన్గా మాట్లాడుతూనే ఉన్నారు. మోషే ఇక దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంది? ఒకవేళ మరి అలా విరోధంగా మాట్లాడితే ఏం జరిగిందంటే, భూమి నెరవిడిచి అంటే భూకంపం వచ్చిన దానికంటే భయంకరంగా, ఇంకా భూమి నెరవిడిచి దాతాను అభిరాముల కుటుంబాలను కంప్లీట్గా సజీవ సమాధి చేసేసింది. చదువుకుందాం ఆ మాట. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. చాలు. హల్లెలూయా. ఎక్కడ పెట్టినాడు దేవుడు వీళ్ళను? సమాజంలో పెట్టినాడు. మంచిగా మోషే ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా వినండ్రా బాబు,
అహరోను ఉన్నాడు, నేను ఏర్పరచుకున్న యాజకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న బోధలో నడుచుకోండి, మీరు సమాజంలో సంతోషంగా ఉంటారు, మీరు సంఘంలో బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పినాడు. చెప్తే వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడలే. ఎందుకు? వాళ్ళ లక్షణం ఏంటంటే, ఊరిలో చెప్పినట్టుగా నేనెందుకు వినాలా? అవసరమా? ఊకే నాకు చెప్పుడేంది, నన్ను హెచ్చరించుడేంది, నన్ను దిద్దుబాటు చేయడం ఏంది? అసలు మన మీద అధికారులు ఎవరు ఉండొద్దు. హల్లెలూయా. చాలామందికి పైన ఒక అధికారం ఉంటే వీళ్ళకి బాధ. చాలామంది కోడన్లుగా ఉంటున్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈరోజు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అంటే అత్తతో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు? ఏం చేస్తుంది? రూల్ చేస్తా అంటది. ఇదెందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు అని చెప్పేసి రూల్ చేస్తుంది. కాబట్టి అంటే వీళ్ళు లోబడలోళ్ళని ప్రజలు అన్నమాట. వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు కనుక వీళ్ళకి ఏం కావాల్సి వస్తుంది? స్వేచ్ఛను వరకు వీళ్ళు కూడా. మోషే నీకు అధికారం ఎక్కడిది అంటున్నారు. మోషే లేనిది నువ్వు ఎక్కడున్నావు అసలు? ఆ మోషనే కదా 10 రకాల అద్భుతాలు ఆ మోషలో నుంచే కదా దేవుడు చేసింది. ఆ మోషను ముందు పెట్టే కదా నిన్ను ముందుకు నడిపించింది. సేవకుని మాట నేను ఎందుకు వినాలా? మరి ఆ సేవకుడు ప్రార్థన చేస్తేనే కదా, ఆయనను వాడుకునే కదా నీ కుటుంబాన్ని రక్షించింది. ఆయన అధికారం చెప్పేసరికి, ఆయన దిద్దుబాటు చేసేసరికి కోపం వస్తున్నది, బాధ అనిపిస్తున్నది. మరి ఆయన లేకపోతే నీ బ్రతికెక్కడా? ఆయనను ఏర్పాటు చేసిన దేవుడే లేకపోతే నువ్వెక్కడా? నీ కుటుంబం ఎక్కడా? ఇది మర్చిపోయినారు. మరి మోషే లేకపోతే, మోషే పని కట్టుకోకపోతే, మోషేను దేవుడు అభిషేకించకపోతే, మోషేను దేవుడు వాడుకోకపోతే మరి నా కుటుంబానికి అసలు నామరూపాలు లేవు కదా అని గమనించలేని స్థితిలో దిగజారిపోయినారు. ఇక ఉల్టా మాట్లాడితే ఆయన కోపపడి బాధపడి దేవునికి ప్రార్థన చేస్తే భూమి నెరవిడిచి, అంటే సజీవముగానే, హల్లెలూయా, బ్రతుకుండగానే పాతి పెట్టబడ్డారు. ఇంకో మనిషితోటి కూడా అవసరం లేదు. పాతి పెట్టబడడానికి కూడా నోసుకోలే మనిషితోటి. దేవుడే సజీవ సమాధి చేసేసినాడు. ఆయన మాట్లాడుచుండగానే, ఆయన ఇంకా మాట్లాడుచున్నాడు. ఆ మాటలన్నీ చెప్పి ఇక క్లోజ్ చేస్తుండగానే భూమి నెరవిడిచింది. దాతాను, అభిరాము, వారి కుటుంబాలు, వారి సంబంధికులందరూ, వాటికి సపోర్ట్ చేసేటోళ్ళు, తానే అంటే తందానా అనేటోళ్ళు, సేవకులకు విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడతాడు. ఏం కాదురా, మాట్లాడేసాయి, ఏం కాదు కానీ అని చెప్పేసి సపోర్ట్ చేసేటోడు కూడా, సమస్తము కూడా ఏమైపోతున్నారు? ప్రాణములతోటే వాళ్ళని ఏం చేసినది? భూమి మృంగివేసింది. నశించిపోయినారు, కనబడకుండా పోయినారు. వాళ్ళ ఆస్తులు పాస్తులు, వాళ్ళ సకల సంపాద్యము కూడా. వాళ్ళు మాత్రమే కాదు, ఈ పాపపు ఆలోచన కలిగిన వాడిది ఏది కూడా ఉండొద్దు అనుకున్నాడు దేవుడు. కంప్లీట్గా భూమిలో బాతేసినాడు. సమాజములో ఉండకుండా వాళ్ళు నశించిరి. ఎంత భయంకరమైన మాట అంటే, ఎంత బాధకరమైన మాట. ఈరోజు నువ్వు సమాజంలో ఇంకా బ్రతుకున్నావంటే అది దేవుని కృప. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు దాపురించకముందే ఈరోజు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. దేవుని చిత్తములో ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకు ఇష్టపడాలి అని అంటే, దేవుని బిడ్డలము కాబట్టి, దేవుడి రక్తము చేత కడగబడ్డాము, దేవుడు నీకోసం నిన్ను తన రక్తము చేత కొన్నాడు కాబట్టి, నీకోసం పరమును విడిచి భూలోకానికి వచ్చినాడు కాబట్టి, నీకోసం తన యవ్వన కాల జీవితం అంతా ఇక్కడ ధారపోసినాడు, తన రక్తం అంతా ధారపోసినాడు, అవమానాలు పొందినాడు, దెబ్బలు పడ్డాడు, భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఆయన అధికారము కింద ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా.